మీ మొబైల్లోనే లేటెస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. లేటెస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో నేను జియోస్పియర్ అనే యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. సో మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్ సెర్చ్లో చూడండి మై ఆధార్ .uidi.gov.in అని సెర్చ్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు మై ఆధార్. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత వచ్చండి మీరు లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇక్కడ లాగిన్ అవసరం లేదు. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్, అలాగే డౌన్లోడ్ ఆధార్, రిట్రీవ్ ఈఐడి అండ్ ఆధార్ నెంబర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ కనబడుతుంది. సెకండ్ ఆప్షన్ డౌన్లోడ్ ఆధార్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్. సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్, అలాగే వర్చువల్ ఐడి నెంబర్ కనబడుతుంది కదా. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీరు ఆన్లైన్లోనే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కంపల్సరీ మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఓకేనా, అలా లింక్ అయి ఉంటేనే మీరు మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మొబైల్లోనే. సో అలా లింక్ ఉన్న ఆధార్ కార్డులు మాత్రమే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ లింక్ ఉంటే కనుక ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అని కనబడుతుంది కదా, పక్కనే ఉంది కదా. సో క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ క్లిక్ చేశాక మీ ఆధార్ కార్డులో ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఓటీపీ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి పైన మీకు డూ యూ వాంట్ ఏ మాస్క్డ్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇది ఎనేబుల్ చేశారనుకోండి, టిక్ చేశారనుకోండి, మాస్క్డ్ ఆధార్ అంటే మీ ఆధార్ కార్డులో లాస్ట్ 4 నెంబర్లు మాత్రమే కనబడతాయి. సో మిగతా 8 నెంబర్స్ అనేది కనబడదు, ఇంటూ మార్కులో ఉంటాయి. ఓకేనా. సో మీకు మొత్తం నెంబర్లు కావాలనుకుంటే కనుక ఈ ఆప్షన్ అనేది డిజేబుల్ చేయాలి. లేదు నాకు లాస్ట్ 4 నెంబర్స్ ఉన్నా పర్లేదు అనుకుంటే కనుక ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో నాకు మొత్తం నెంబర్స్ కావాలి కాబట్టి ఆధార్ నెంబర్స్, సో ఇది డిజేబుల్ అనేది చేస్తున్నాను. టిక్ మార్క్ అనేది తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మీకు వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. చూడండి కంగ్రాచులేషన్స్, యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్. సో ఇప్పుడు మన ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది. సో వ్యూపై క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ అయింది. ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ డ్రైవ్ పీడిఎఫ్ వ్యూవర్. సో క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అనేది పడుతుంది. దిస్ ఫైల్ ఈజ్ ప్రొటెక్టెడ్ పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ ఎలా ఎంటర్ చేయాలంటే మీకు ఆల్రెడీ పాత ఆధార్ కార్డు ఉంటుంది కదా. సో దాంట్లో ఫస్ట్ మీ పేరు ఉందా లేదా మీ ఇంటి పేరు ఉందా చూసుకోవాలి. సో ఫస్ట్ మీ ఇంటి పేరు ఉందనుకోండి, మీ ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్లు తీసుకోవాలి. లేదా అలా కాకుండా మీ పేరు ఉందనుకోండి, ఫస్ట్ మీ పేరు ఉండి తర్వాత మీ ఇంటి పేరు ఉందనుకోండి, మీ పేరులో ఫస్ట్ 4 లెటర్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా. సో అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆఫ్ బర్త్, ఏ సంవత్సరంలో పుట్టారనేది అక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ 4 లెటర్స్ ప్లస్ 4 నెంబర్స్, మొత్తం 8 క్యారెక్టర్స్ అనేది మనకి ఇక్కడ పాస్వర్డ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ మీ ఇంటి పేరు ఉంటే కనుక మీ ఇంటి పేరులో ఫస్ట్ 4 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ అనేది తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అలాగే మీ ఏ సంవత్సరంలో పుట్టారు, ఇయర్ ఉంటుంది కదా, ఇయర్ 4 లెటర్స్ 4 నెంబర్స్. సో ఆ 4 నెంబర్స్ ప్లస్ ఈ 4 నెంబర్స్ 8 నెంబర్స్ అనేది ఇచ్చేసి ఓపెన్పై క్లిక్ చేయండి. ఓకేనా. సో స్పేస్ అనేది ఇవ్వకూడదు, మొత్తం కలిపి ఇచ్చేసేయాలి. మీ ఇంటి పేరులో మీ ఇంటి పేరు ఉంటే కనుక ఫస్ట్ 4 నెంబర్స్ ఇస్తారు కదా లెటర్స్, ప్లస్ వితౌట్ స్పేస్ లేకుండా మీరు ఏ సంవత్సరంలో పుట్టారో అది కూడా ఇచ్చేసి ఓపెన్పై క్లిక్ చేసే కనుక ఓపెన్ అనేది వస్తుంది. ఈ ఫస్ట్
4 లెటర్స్ అని చెప్పాను కదా, అది క్యాపిటల్స్లో మాత్రమే ఉండాలి, స్మాల్ లెటర్స్ ఇవ్వకూడదు, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్, ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే విజయ్ దేవరకొండ అనుకోండి. సో విజయ్ VIJA, ఓకేనా. ఇయర్ ఆఫ్ బర్త్ ఏదంటే 1986 అనుకోండి, 1986 స్పేస్ లేకుండా, ఓకేనా. సో ఈ విధంగా ఇవ్వాలి. లేదు దేవరకొండ విజయ్ అని ఉందనుకోండి, దేవర DEVA, అలాగే 1986. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి, ఓకేనా. ఎంటర్ చేసి ఓపెన్పై క్లిక్ చేయండి. అది కూడా క్యాపిటల్స్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ లెటర్స్. సో ఓపెన్ చేస్తే కనుక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనం లేటెస్ట్ ఆధార్ కార్డ్ అని ఎందుకు అన్నానంటే, ఇక్కడ చూడండి, ఆధార్ అనేది గుర్తింపు రుజువు మాత్రమే, పౌరసత్వం లేదా పుట్టిన తేదీకి కాదు. ఇది ధృవీకరణతో మాత్రమే ఉపయోగించాలి. ఆన్లైన్ ప్రమాణీకరణ లేదా QR కోడ్, ఆఫ్లైన్ XML యొక్క స్కానింగ్. సో ఇది ఆధార్ కార్డ్ అనేది పుట్టిన తేదీ సవరణలకి ఉపయోగించబడరాదు, ఇకపై దానికి ఉపయోగించబడరాదు ఫ్రెండ్స్, ఓకేనా. ఓన్లీ ఇది ధృవీకరణకు మాత్రమే ఉపయోగించాలని కొత్తగా ఈ ఆధార్ వాళ్ళు తీసుకొచ్చారు. సో అందుకనే నేను లేటెస్ట్ ఆధార్ కార్డ్ అని అన్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ కొత్త ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే నాకు కొద్దిగా సపోర్టింగ్గా ఉంటుంది. మిగతా వేరే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ అనేది అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ.